హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంసీ. ప్రజెంట్ మనం చూస్తే సంధ్య థియేటర్ దగ్గర సినిమా షో అయితే స్టార్ట్ అయిందనమాట. షో స్టార్ట్ అయిన 10 నిమిషాలకు అంటే కాకముందు అల్లు అర్జున్ గారు రావడం జరిగింది. చాలా ఒత్తిడికి అంటే చాలా నెట్టుకోవడం, పోలీసు బందోబస్తు కూడా చాలా విధంగా నడిచిందనమాట. చాలా ఫ్యామిలీ మెంబర్స్ కానీ చిన్నలు కానీ పెద్దలు కానీ చాలా మంది ఇబ్బంది పడుతూ లోపలికి వెళ్ళడం జరిగింది. లోపలికి వెళ్ళి సినిమా చూడడం కూడా తక్కువ చూసినట్టు పోలీసులు కూడా కొట్టడం వాళ్ళని బయటికి పంపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చాలా అంటే చాలా రచ్చ చేయడం జరుగుతుంది. అంటే పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ ఎవరిని చూడకుండా నెట్టడం జరుగుతుంది. పోలీసులు అంటే వాళ్ళు వచ్చిన సెలబ్రిటీలు రావడం తర్వాత సెలబ్రిటీల వల్ల వీళ్ళందరూ నెట్టడం జరుగుతుంది అనమాట. లోపల మనం ఏ విధంగా చూసినా కూడా పోలీసులు లాఠీలతో దెబ్బలు తింటున్నారు అనమాట. ప్రేక్షకులు టికెట్లు కొనుక్కొని వచ్చిన ప్రేక్షకులు లాఠీ దెబ్బలు తింటున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఒకసారి చేద్దాం మనం అయితే. అన్నా మూవీ అయితే చినిగిపోయినా నేను చూస్తుంటే నాకు పిచ్చి లేస్తుందా. రెండో షర్ట్ చినిగిపోయింది. అన్న వస్తున్నాను వెయిట్ చేస్తున్నా బయట. పొద్దున ఇంకొక షో చూస్తా 10 గంటలకి వెయిట్ చేస్తున్నాం. జాగారం సినిమా మొత్తం చూడలేదా? ఇంకా చూడలేను. అన్న వచ్చిండని బయటకు వచ్చేసినాం. మన సగమే చూసిన. పోలీసులు బయటికి పంపిస్తున్నారా? పోలీసు వాళ్ళు అయితే కొడుతుర్రన్నా. కానీ అన్న కోసం ఎన్ని దెబ్బలైనా తింటామన్నా. కాలి పక్క 2000 కోట్లు కొడుతున్నాం చూసుకో. 2000 కోట్లు తెంగుడే జాతి. బాక్స్ ఆఫీస్ జాతి తెంగుడే. అల్లు అర్జున్ సినిమా అంటే హవా ఖాళీ హవా ఎంట్రీ అవుతే ఖాళీ పూజలు చేసాం. ఎంట్రీ అంటే హైలైట్ తగ్గలే సినిమా. కేగా పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావు. పుష్ప అంటే ఫైర్. వాసన రాదు మామ. ఎలా వేసుకోవా ముద్దిత్తానికి 5,000 దుడ్డా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటా. ఫైర్ అంటే నా ఫ్యాన్స్ నా ఆర్మీ పోలీసులు బెదరగొట్టడం నాకు నచ్చలా. ఫస్ట్ సినిమా 3,000 కోట్లు పక్కా. 3,000 కోట్లు పక్కా. ఏ గేమ్ చేంజ్ వచ్చినా ఏ గేమ్ చేంజ్ అవ్వదు. పుష్ప తగ్గదా. జస్ట్ ఇండస్ట్రీని రూల్ చేసేది ఓన్లీ అల్లు అర్జున్. పుష్ప అంటే నేషనల్ ఉందిరా, ఇంటర్నేషనల్ తగ్గదా అన్నా. ఈ సినిమా ఒక సునామీ లెక్కన అల్లు అర్జున్ది చాలా రోజు వెయిట్ చేస్తాం. సినిమా పుష్ప 1 ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో ఇది ఒక మళ్ళీ మన తెలుగు సినిమా మళ్ళీ ఒక ఓల్డ్ రికార్డులో కొట్టాలని చూస్తుంది మన సుకుమార్ గారు. ఎందుకంటే ఒక బాహుబలి ఎంత రికార్డు కొట్టిందో ఒక తెలుగు ఇండస్ట్రీ నుంచి ప్రపంచంలో మన తెలుగు సినిమా అంటే ఏందో నిరూపించిన మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మళ్ళీ ఒక సినిమా వచ్చింది మళ్ళీ పుష్ప 2. ఈ సినిమా నుంచి మళ్ళీ ఒక బాహుబలి చరిత్ర ఎంత రికార్డు కొట్టిందో సేమ్ అదే ప్లేస్లో వస్తుంది. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కాకుండా మళ్ళీ వరల్డ్లో ఒక తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ప్రపంచంలో మొత్తం పుష్ప 2 పెద్ద బ్లాక్ బస్టర్. ఆల్రెడీ మొత్తం రచ్చ అవుతుంది సినిమా మాత్రం. ఇది శాంపిల్ మాత్రం. ఇది ఓన్లీ ప్రీమియర్ షోకి ఇంత హంగామా ఉన్నదంటే మళ్ళీ తెల్లారి రోజులలో ఇంకా 4 షోస్ ఉన్నాయి. 4 షోస్ మొత్తం బట్టలు చినిగిపోవాలి. సినిమా మాత్రం తగ్గేలా కూడా అయిపోతుంది సినిమా మాత్రం. ఇది ఒక అల్లు అర్జున్ కెరియర్లా ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈ సినిమా చూసి కూడా చాలా మెచ్చుకుంటాడు. ఎందుకంటే ఒక మెగాస్టార్ తర్వాత ఒక పవన్ కళ్యాణ్ తర్వాత రామ్ చరణ్ తర్వాత అంటే మళ్ళీ అల్లు అర్జున్ గారు పేరు సంపాదించుకుంటూ ఒక ముందే చెప్తారు అందరికి ఒకటే. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఒకటే. ఎవరు ఏదైనా పట్టించుకోవద్దు. మామ అంటే ఎంత ప్రేమ చేస్తాడో అల్లు అర్జున్ తెలుసు, మామకు తెలుసు. ఏదో అన్నయ్య పట్టించుకోవద్దు. మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ ఎప్పుడు కలిసి ఉండాలని మనస్ఫూర్తి కొనుక్కుంటా. ఇది ఒక పుష్ప 2 మన తెలుగు ఇండస్ట్రీ మళ్ళీ ఒక బాహుబలి తర్వాత అంటే ఒక రికార్డు కొడుతుంది. రికార్డు కొట్టి చూపిస్తాడు పుష్ప 2 డైరెక్టర్ గారు. ఇది అల్లు అర్జున్ కెరియర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. జై పుష్ప, జై పండి.
ఇక్కడ ఎందుకు నుంచున్నావు ఇక్కడ ఎందుకు నుంచున్నావు? సినిమా చూడడానికి బ్రో. మరి సినిమా అయితే రోడ్డు మీద చూస్తున్నావా బ్రో? టికెట్ ఉన్నవాడు పంపిస్తున్నారు బ్రో లోపలికి. ఎందుకు పోలీసులు గుద్ద ఆడతారు బ్రో పోలీసులు? మీరు ఎంచగా చేశారా? ఏం చేయలేదు బ్రో, పబ్లిక్ అట్లా చేస్తారు. మరి ప్రేక్షకులు వచ్చినప్పుడు సినిమా చూడడానికి వచ్చినప్పుడు పోలీసులు ఎందుకు కొడతారు మిమ్మల్ని? పబ్లిక్ అరుస్తున్నారు బ్రో. ఎమోషనల్ 3 years ఆఫ్టర్ 3 years కమ్ బ్యాక్. పుష్ప సరే కాదు, సినిమా చూడడానికి వచ్చినప్పుడు బయట ఏం చేస్తున్నావు? బయట ఫ్యాన్స్ అన్నా మేము ఫ్యాన్స్ అయితే పోలీసులు కూడా సపోర్ట్ చేయాలి కదా. చేసామన్నా వాళ్ళు వచ్చి కొట్టకపోతే మేము చేస్తాం. ఇవన్నీ ఫ్యాన్స్ అన్నా, అవన్నీ ఫ్యాన్స్ అంతా. ఇదే సపోర్ట్, మీరు ఇదే సపోర్ట్ చేసేది పోలీసులకి? అవునన్నా ఇదే మరి. బన్నీ అన్న సినిమా అంటే ఎట్లుంటది, తగ్గేదలే. ఇండియాని రికార్డులు బద్దలు కొట్టేది ఎవడో? మాఫియా గ్యాంగ్ లీడర్ ఎవడో? బాక్స్ ఆఫీస్ మొగడు ఎవరు? ఎన్ని కోట్లు వచ్చేస్తుంది? పుష్ప ఫైర్ అనుకుంటావా? కాదు బ్రో, నువ్వు సినిమాకి వచ్చావా ఎంజాయ్ చేయడానికి వచ్చినావా? ఎంజాయ్ చేసాం బ్రో, సినిమా కూడా చూస్తాము. సరే సినిమా చూడకుండా రోడ్డు మీద ఎందుకు ఏం చేస్తున్నారు? రోడ్డు మీద ఎందుకంటే అన్న లోపల ఉన్నాడు, మేము బయట వెయిట్ చేస్తాం. అన్న కోసం పోలీసులు కూడా సపోర్ట్ చేయాలి కదా. పోలీసులు కూడా సపోర్ట్ చేస్తాం, అందుకోసం అందరు సపోర్ట్ వెయిట్ ఉన్నాం మేము. అందుకోసం ఇప్పుడు సపోర్ట్ చేసి ఎందుకు ఇలా ఉంటారు? ఇలా ఎందుకు ఉంటాం అంటే అన్న కోసం వెయిట్ చేస్తాం అందరం. తగ్గే